ఆర్థిక మాంద్య ప్రభావం వల్ల అన్ని ఆర్థిక దేశాలు దెబ్బతిన్నాయి. కానీ రష్యా మాత్రం దీని ప్రభావానికి లోను కాలేదు. ఎందుకంటే రష్యా అప్పటికే ప్రణాళికలను అమలుపరచడం వలన రష్యా మాత్రం దీని ప్రభావానికి లోను కాలేదు. రష్యా ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. 1 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 2 సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఒక ఆర్థిక వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రైవేటు నియంత్రణలో ఉంటే దానిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇక్కడ ఉత్పత్తి అలాగే పంపిణీ ఇవి రెండు కూడా ప్రైవేటు నియంత్రణలో ఉంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అలాగే అభివృద్ధి చెందిన దేశాలు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పితామహుడు ఎవరు అంటే ఆడమ్ స్మిత్. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్. ప్రముఖ గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్ 1776. అంటే ఆడమ్ స్మిత్ యొక్క గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్ 1776. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ రెండవ ఆర్థిక వ్యవస్థ ఇది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి మరియు పంపిణీ ప్రభుత్వ నియంత్రణలో ఉంటే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇక్కడ ఉత్పత్తి అలాగే పంపిణీ ప్రభుత్వ నియంత్రణలో ఉంటేనేమో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, అలాగే ఉత్పత్తి మరియు పంపిణీ ప్రైవేటు నియంత్రణలో ఉంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇప్పుడు సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా దేశాలు ఏమేమి ఉన్నాయంటే రష్యా, చైనా, వెనిజులా, క్యూబా, నార్త్ కొరియా, వియత్నాం మొదలగున దేశాలవి ఆర్థిక వ్యవస్థలో నడుస్తున్నాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ ప్రైవేటు రంగాల కలయికను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే ఇలా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది, ప్రైవేటు రంగం యొక్క భాగస్వామ్యం ఉంటుంది. ఈ రెండు కలయిక వలన దీనిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఎగ్జాంపుల్ ఇండియా. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క పితామహుడు ఎవరంటే జేమ్ కీన్స్. జేమ్ కీన్స్ ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు కూడా జేమ్ కీన్స్ అవుతాడు. జేమ్ కీన్స్ యొక్క బుక్స్ ఏమున్నాయంటే ద జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్. భారత్లో ప్రణాళిక అమలు కోసం జరిగిన కృషి గురించి తెలుసుకుందాం. ఇండియాలో ప్రణాళికల భావనను మొదటగా తీసుకొచ్చింది ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇదే 1934 సంవత్సరంలో భారతదేశపు ప్రణాళికాబద్ధ వ్యవస్థ అంటే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథ రూపంలో ఒక గ్రంథాన్ని రాశారు. ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ బుక్ని రాశాడు. భారత ప్రణాళిక సంఘం పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇండియాలో తొలిసారిగా ప్రణాళికలు అమలు పరిచిన వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. 1951 ఏప్రిల్ 1న అమలు పరిచిన వారు. భారత ప్రణాళిక రూపశిల్పి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇండియాకు ప్రణాళికలు అవసరం అని ఐఎన్సి సమావేశం, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశం అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ తెలిపాడు. ఏమని తెలిపాడంటే ఇండియాకు ప్రణాళికలు ఎంతో అవసరమని తెలిపాడు. 1938 ఐఎన్సి జవహర్లాల్ అధ్యక్షన జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పడింది. 30 సంవత్సరం ఐఎన్సి జరుగుతున్న సమయంలోనే జవహర్లాల్ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ ఏర్పడింది. నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఏర్పడింది. జాతీయ ప్రణాళిక కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే 1948 సంవత్సరంలో నివేదిక ఇచ్చి ఆ నివేదికలో ఏం పేర్కొన్నదంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపుదల ముఖ్య లక్ష్యంగా పేర్కొన్నది. బొంబాయి ప్రణాళిక 1943 నుంచి 1944 ఈ మధ్య కాలంలో రూపొందించారు. బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు ఈ బొంబాయి ప్రణాళికను రూపొందించారు. ఆర్థిక అభివృద్ధికై ఈ బొంబాయి ప్రణాళికను రూపొందించారు. బొంబాయి ప్రణాళిక 1943-44 మధ్యలో రూపొందించినప్పుడు దీని యొక్క ప్రాధాన్యత దేనికి ఎక్కువ సంతరించుకున్నదంటే పరిశ్రమలు. అలాగే ఈ బొంబాయి ప్రణాళిక యొక్క పెట్టుబడి వ్యయం ఎంత అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు కాల పరిమితి ఎంత అంటే 15 సంవత్సరాలకి కేటాయించారు. రెండవది గాంధీ ప్రణాళిక 1944 రూపొందించిన వారు శ్రీమన్నారాయణ అగర్వాల్. గాంధీ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే వ్యవసాయ
గ్రామీణ కుటీర పరిశ్రమల నిర్మాణం కోసం 10 సంవత్సరాల కాలానికి 3,500 కోట్లను కేటాయించారు. ప్రజా ప్రణాళికలను 1948లో రూపొందించారు. రూపొందించిన వారు ఎంఎన్ రాయ్. ఈ ప్రజా ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే వ్యవసాయం కోసం. సర్వోదయ ప్రణాళిక 1950 రూపొందించిన వారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు. ఈ సర్వోదయ ప్రణాళికలను అలాగే గాంధీ ప్రణాళికను మరియు ఆచార్య వినోబాబు యొక్క సర్వోదయ భావాలను స్ఫూర్తిగా తీసుకొని దీన్ని రూపొందించారు. సర్వోదయ ప్రణాళిక 1950లో రూపొందించారు. ఈ రూపొందించిన వారు ఎవరంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని రూపొందించాడంటే గాంధీ ప్రణాళికలను మరియు ఆచార్య వినోబాబా యొక్క సర్వోదయ భావనలను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించారు. సర్వోదయ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత దేనికోసం అంటే వ్యవసాయ, గ్రామీణ, చిన్న కుటీర పరిశ్రమలతో పాటు భూ సంస్కరణలు, భాగస్వామ్య ప్రణాళికలు దానికోసం దీన్ని రూపొందించారు.